తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీరామనవమి ఈసారి వచ్చే పండుగలన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటున్నాయి. ఏ రోజున అనే విషయంలో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామనవమి గురించి కూడా 26వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు సామాన్య ప్రజలంతా అని చెప్పి. కానీ రాముడికి సంబంధించిన క్షేత్రాల్లో మాత్రం 27న జరుపుతున్నారా అనే ఒక చర్చ నడుస్తుంది. అసలు ఏ రోజున శ్రీరామనవమి? ఇక్కడ చర్చ అనేటువంటిది మనం పెట్టుకుంటూనే ఉంటుందండి. మనం పెట్టకపోతే చర్చ ఉండదుగా. చర్చ అనేటువంటిది లేకపోతే మీడియాకి న్యూస్ ఉండదు, జనాలకి ఒక ఆలోచనలు రావు. అంటే జనాలను తికమక పెట్టాలి అని అంటే ఏదో ఒక చర్చ చేయాలి. అది ఎంతవరకు ధర్మాలంటే అనవసరం. ఇక్కడ మీరు అడిగిన దానికి వాస్తవానికి కూడా 26 శ్రీరామనవమి. చాలామంది మిగులు చేస్తూ అంటారు. అంటే మనకు నవమి అనేటువంటిది రేపు కాస్త 11 తర్వాత వచ్చింది. రేపు అంటే 26వ తారీఖు 11 తర్వాత వచ్చింది. 27వ తారీఖు ఉదయం 11 లోపు వెళ్ళిపోయింది. నవమి అనేటువంటిది మీరు కళ్యాణం చేసేటువంటి వ్యవస్థ నవమికి సంకల్పానికే చేస్తున్నారు కదా. మరి మాధ్యాహ్నిక సమయంలో ఆ సంకల్ప సమయానికి మీకు నవమి లేదు కదా. లేని దాన్ని ఎలా చేస్తున్నారు? ఇవి అనేక రకాల అప్రస్తుతాలు వస్తూ ఉంటాయి. ఇందులో ఒక మాటగా చెప్పాలి అంటే సామాన్యంగా ఉండేటువంటి అందరూ కూడా 26 అనేటువంటిది స్మార్తులు, అంటే మనం 26 చేస్తాం. వైష్ణవులు అంటే దాని రామాలయానికి సంబంధించి ఆ క్షేత్రాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మిగులు తిథి అని అంటారు. ఆ మిగులు తిథి చేస్తారు. సో ఏం చేసినప్పటికీ కూడా రాముడి వారికి 2 రోజులు శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యం పేరు మీద కొంతమంది జీవితాలు కడుపు నిండుతున్నాయండి. మనం సంతోషపడవలసింది ఏమిటి అంటే 2 రోజులు చేస్తున్నారా, 2 సార్లు చేస్తున్నారా, 3 సార్లు చేస్తున్నారా కాదు. ఈ ఒక్క పండగ అనేటువంటి వాతావరణం వల్ల నిజంగానే ఎంతోమంది భుక్తి వెళ్తుంది. పందిరులు వేసే వాళ్ళకి కావచ్చు, విగ్రహాలు బొమ్మలు తయారు చేసే వాళ్ళకి కావచ్చు, ఎంతోమందికి భుక్తి వెళ్తుంది. 99% మనమంతా 26 చేసుకుంటున్నాం. మిగులు వాళ్ళు ఏదైతే కనుక మిగిలి ఉందో అది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి 26 శ్రేయస్కరం అనేటువంటిది చెప్తాను. మరి ఇంతకీ మనం ఏం చేయాలంటారు ఆ రోజున? ఏం చెయ్యాలి అనేటువంటి దానికన్నా ఏం చేయకూడదు మనం తెలుసుకోవాలి. చెప్పండి. అసందర్భోచితమైనటువంటి పనులు అనగా, ఒకవేళ చాలా చోట్ల ఎక్కడైనా ఇప్పుడు మనకు ఒంటిమెట్ట కూడా రేపే చేయవచ్చు. ఒకవేళ చేశారనుకుందాం. అంటే మనం ఎక్కడైనా దేవాలయాల్లో చేసేటువంటిది మనం చూస్తూ ఆ పుణ్యాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవాలయంలో చేసేటువంటి దానికన్నా ముందే మన ఇంట్లో అవి పూర్తి చేసుకోవాలి. మన ఇంట్లో చేసుకుని అక్కడికి వెళ్ళి చూడాలంట. అక్కడికి వెళ్ళక్కర్లా, టీవీలో చూసినా మనకు ఓకే, అలా కూడా సరిపోతుంది అంటారు. భగవంతుణ్ణి మనం చూసేటువంటి చూపు కళ్ళతో చూస్తున్నామా, మనస్సుతో చూస్తున్నామా అనేటువంటిది ప్రధానం. ఇప్పుడు మీరు ఒంటిమిట్ట అంటే నాకు కూడా గుర్తొచ్చింది. కళ్యాణం ఒంటిమిట్టలో రాత్రి సమయంలో చేస్తారు. మరి మిగతా దగ్గరలో మనం కళ్యాణం చేసినప్పుడు దీనికి ఇప్పుడు ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం ఒకటి ఉంది. అక్కడ కూడా కళ్యాణం రాత్రి కూడా చేస్తారు. వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అంటే అది ఆ గుడి ఆచారం వాళ్ళు పెట్టుకుని ఉండవచ్చు. వాళ్ళ ప్రభావరీత్యా పూర్వం నుంచి అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ ఇవాళ ఏదో ఒక కారణం చేత ఆ తిథి ప్రభావం కావచ్చు, ఇంకోటి కారణం చేత తప్పనిసరి గ్రహణం వచ్చిందనో ఏదో ఒక రకమైన కారణం చేత ఇవాళ చేయవలసింది మనం ఉదయం చేయవలసింది రాత్రికి చేసాం. అప్పుడు కొంతమంది ఉన్నారు అక్కడ. మరుసటి సంవత్సరం ఏమంటారు అందరూ కూడా రాత్రే చేయమని చెప్తారు. రకరకాలు ఉంటాయి. ఇట్లా దాన్ని అదే సమయానికి ముందుకు తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. దాన్ని మనం ఎవరినో తప్పటానికి వీల్లేదు. ఇక్కడ వెంకిరియాల్లో కూడా రాత్రిపూట చేస్తారు. అది కొన్ని ఆచారాలు ఉంటాయి. వాళ్ళ ఆచారాల్ని మనం తప్పట్టద్దు. కానీ నువ్వు చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం ఇంట్లో పొద్దునే పూర్తి చేసుకో. ఆ విధానాన్ని పూర్తి చేసుకున్న అనంతరము నువ్వు దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చోటమా, లేదంటే కానీ టీవీలో చూడటమా అనేటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే టీవీలో చూస్తూ అక్కడ ఏది జరుగుతుంది ఇక్కడ చేస్తూ ఉంటారు. దీనివలన ఏంటి లాభం అంటే ఎలాంటి లాభము లేదండి.
ఎందుకని? అంటే ఇక్కడ చేసేటువంటి దాని మీద దృష్టి లేదు, అక్కడ చూసేటువంటి దాని మీద దృష్టి లేదు, అటు చూస్తూ ఇటు చేయడం, అటు చూస్తూ చేయడం, అంటే అక్కడ భక్తి అనేటువంటిది మనకు దొరకట్లా. ఆ భక్తి అనేటువంటి మీరు చేసినప్పుడు మీ పని హాయిగా ఉదయం 10:30లో పూర్తి చేసుకోండి, 11:00కల్లా. ఆ పూర్తి చేసుకున్న పెదవ మీరు అందరూ చూసుకోండి ప్రశాంతంగా. రెండు ఉభయత్ర మీకు అది యోగం. ఇంట్లో ఎలా చేసుకుంటున్నారు, ఒక ఒక పురోహితులు వారిని పిలిచి ఇంట్లో చేయించుకోవటం, లేదా పందిళ్ళు చేయించుకోవటం, ఇవన్నీ కావండి. నేను రాముడి వారికి అర్చన చేసుకుంటా కేవలం హాయిగా పచ్చకర్పూరంతో ఒక దండ తయారు చేసి రాముడి వారి మెడలో దండ వేసి అక్కడ కూర్చొని కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, అంటే ఏ ఉపాయం చేతనైనా రాముడి వారిని నువ్వు స్మరించుకో, సంతోషపడతారు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే శ్లోకం ఉంది, దాంతోటే దాంతోటే పుష్పం వేయి, దాంతోటే అక్షతలు వేయి, దాంతోటే నీరు వదిలిపెట్టు, దాంతోటే జీలకర్ర బెల్లం పెట్టు, దాంతో తలంబరాలపై నీకు ఏదైతే నువ్వు ఇంట్లో చేసుకోవడానికి నీకు తప్పులు లేకుండా అక్షర దోషం లేకుండా ఏదైతే వస్తుందో దాంతో నువ్వు చేసుకో. జై శ్రీరామ్ అని కూడా చేసుకోవచ్చు. అక్కడ ప్రధానం మనస్సు నీకు అక్కడ శుచిస్మితంగా లేదు అన్నప్పుడు 100 బకెట్లు నీళ్ళు పోసుకుని ఉపయోగం లేదండి. నువ్వు ఒక్క బకెటే స్నానం చేసావు, మనస్సు మాత్రం నిర్మలంగా ఉంది, నీకు ఏ దోషము లేదు అంటదు. అది చాలా గొప్ప యోగం అండి. ఎందువల్లంటే కొంతమంది కొన్ని రకాలుగా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే వామ్మో ఇది తప్పేమో అది తప్పేమో అనుకుంటారు. మనస్సు అనేటువంటిది శుచిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనస్సు శుచిగా లేకపోతే స్నానం చేశారండి మీరు, మనస్సులోనేమో కల్మషం ఉంది, స్నానం చేసి మీరు బావిలో నీళ్ళు స్నానం చేశారు, ఇల్లంతా నీళ్ళు చల్లకుండా వచ్చారు, అదే బావిలో నీళ్ళు స్నానం చేశా, నా మీద కూడా మీరు నీళ్ళు చల్లుతా అన్నారు, అంటే మీ మీద ఎవరు నీళ్ళు చల్లారు? అంటే మనస్సు శుచి అనేటువంటిది ప్రధానం. కాబట్టి ప్రశాంతంగా నీ మనస్సుని అదుపులో పెట్టుకొని శుచిస్మితంగా పెట్టుకొని జై శ్రీరామ్ రామనామంతో మీరు అన్నీ చేసుకోవచ్చు. దొరకకపోతే ఎవరు హాయిగా ఇంట్లో చేయవలసింది చేసుకొని ప్రసాదాలు నివేదన పెట్టుకొని ఆరాంసే అక్కడ కూర్చొని కళ్యాణం తిలకించండి, ఎవరు కాదన్నారు. ఇటు సగం అటు సగం చేసి అక్కడ ఎలా చేస్తారు ఇక్కడ ఎలా చేస్తారు అనేటువంటి దానికన్నా మన మనస్సు ఏ విధానంతో చేసుకుంటే రాముడు వారు సంతోషపడతారు అనిపిస్తుందో. మీకు ఆవిడ శబరి ఆవిడ పండు ఎంగిల్ చేసి బాగుందని పెట్టింది, మరి అది ఎంగిలిగా భావిస్తున్నారా, ఏం భావిస్తున్నారు? ఆమె స్వామి పైన భక్తితో అంటే ఒకవేళ పుల్లటి పళ్ళు పెట్టకూడదు, నా స్వామికి నేను పుల్లటి పళ్ళు పెట్టకూడదు, మరి ఎలా తెలుస్తుంది? అది నేను రుచి చూసి బాగుంటే అది నేను పెట్టాలి. అక్కడ మనం భక్తిని ప్రేమని మాత్రమే చూడగలగాలి. ఏ ఎంగిలి వెళ్ళి పెట్టింది అనుకుంటే ఎంగిలి అనేటువంటిది కాంతి ఉందండి. మనం దృష్టి లోపం మినహాయిస్తే దృష్టి లోపం ప్రతిదీ దోషమే. ఆ దృష్టి సరిగ్గా ఉంటే దోషం ఏది కాదు కదా, అది మనస్సులో పెట్టుకొని మీరు స్వామివారికి చేసుకోండి. రామా రాఘవ అంటే వస్తాడు ఆయన, చేసుకోండి. ఆ తర్వాత మీరు భద్రాచలంలో కళ్యాణం చూస్తారా, ఇంకొక చోటు కళ్యాణం చూస్తారా, అది సెకండరీ. దాన్ని కలిపి మాత్రం చెయ్యకండి. ఖచ్చితంగా 26 కళ్యాణం చేసుకోవడం అనేటువంటిది శోభాయమానం, అదే కరెక్ట్. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.